అమ్మయ్య, ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉన్నా. ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి ఇంత ప్రశాంతంలో ఇంత హాయిగా ఉందో. లేకపోతే ఉంటే అది ఇది అని కొట్టి పిచ్చుకుంటూనే ఉంటారు. సైలెంట్గా ఉంటామని అవుతుందా? ఆయన ఎంత అనుకుందిలే. ఇదేంటి? హలో, చెప్పు క్వీన్. అంటే ఏదో ఏదో అయిందంట అమ్మమ్మకి, అందుకే వెళ్ళారా. చాలా సీరియస్ అంట. అందుకని సరేలే, నేను రేపే వచ్చేస్తాలే. సరే, ఊరు నుంచి అలా తీసుకురావాలా? నా తలకాయ తీసుకురానా? సరేలే, నేనేదో ఒకటి తీసుకొస్తా, వెళ్ళు. సరే, బాయ్. ఇద్దరు గొట్లాడకండి, చేసుకుంటున్నారు కదా కూరలు అవన్నీ. సరే, బాయ్. అయ్యో, ఇప్పుడు ఎలా నాయనా? రేపు ఊరికి వెళ్ళాలంట. ఉండి 2-3 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఊరికి వెళ్ళాలంట. ఇంకా అయిపోతుంది. ఇంకా ఎంత అయింది టైము? 2 అయిపోయింది అప్పటికి. అయ్యో, ఇప్పుడు అలా మళ్ళీ ఇంకా నాకు తీసుకురావాలంట నా తనకి. ఇలాంటివి అసలు చదువుతున్నారో లేవో, అసలు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. అయ్యో మా, అది రేపు ఊరికి వెళ్ళాలమ్మా. పిల్లలు ఎదురు చూస్తున్నారు, వెళ్ళాలి. మా పిల్లల గురించి నీకు తెలీదు. ఏమో మా వాళ్ళు ఉంటే ఇక్కడ అందరూ చేస్తారు, అందుకే తీసుకురాలేదు. అయ్యో, ఎలాగైనా వెళ్ళిపోయాము. రేపు ఎన్నింటికి వెళ్ళాలంటే 2-3 వెళ్ళాలి. అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. ఎందుకంటే అరిసెలు ఉన్నాయిగా, అవి తీసుకురావాలి. అబ్బా, ఇక్కడ పిల్లలు మనకి అన్నీ ఇలాంటివే పెడతారు. చదువుకుంటే ఇప్పుడు వచ్చి 2-3 రోజులు కూడా అప్పుడే వెళ్ళిపోయారంట. ఏదో పిచ్చి పని చేసి అనిపించింది. ఇంకా తప్పదు. ఇంకా హాయ్ గైస్, అందరూ మా సీజన్ 1ని చాలా బాగా చూస్తున్నారు అనుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నారు. అంటే నా పెళ్ళి పంపరి పని బాగుంది. సో ఇంకా కొంచెం కంటిన్యూస్ అవ్వట్లేదు వీడియోస్ అయితే, ఇప్పటి నుంచి అవుతాయి. సో ప్లీజ్ వాచ్ ఇట్.